నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అయితే గతంలో కూడా బిగ్ బాస్ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అదేంటి అంటే కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత మొత్తం డబ్బులు తీసుకొని వాళ్ళని పార్టిసిపెంట్గా బిగ్ బాస్ 8లోకి పంపిస్తున్నారనేటువంటి విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే దాని తాకిడి ఇప్పుడు సీజన్ 8 మీద ఇంకా అధిక మొత్తంలో పడిందని చెప్పి తెలుస్తుంది. అయితే ఓన్లీ వస్తున్న రూమర్సే కాదు, గతంలో బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది దీని గురించి చర్చిస్తూ వస్తున్నారు. మొత్తానికి దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవత్తరంగా స్టార్ట్ అవబోతుంది. కాకపోతే ఇప్పటికి అంతకుముందు గతంలో చూసుకుంటే మనకి సీజన్ 7 కావచ్చు, అంతకుముందు క్వారంటైన్లో 1 month ముందే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవని తెలుస్తుంది. కానీ ఎవరైతే పార్టిసిపెంట్లు బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎవరైతే వెళ్ళే ఉన్నారో కొంతమంది బిగ్ బాస్ పేరు చెప్పుకొని డబ్బులు తీసుకొని పంపిస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. నిజంగా లోపలికి ఎంట్రీ ఫీజు ఉంటుందా, ఇది అఫీషియల్గా అనుకోవచ్చా, లేకపోతే అన్అఫీషియల్గా తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? డబ్బులు ఆఫర్ చేయటం అంటే వీళ్ళు కంటెస్టెంట్స్ ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళటం అనేది అంటే కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దొంగదారుల్లో. చాలామందికి ఒక ప్యాషన్, మన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొస్తే చాలు, ఒక వారం ఉంటే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది బ్రోకర్లు ఉంటారు, వాళ్ళు నిజానికి వాళ్ళతో కాంటాక్ట్స్లో ఉండరు, ఏమి ఉండరు. దీన్ని అడ్డం పెట్టుకుని మోసం చేయడం లాంటిదే ఇది. చాలామంది ఏంటంటే నేను డబ్బులు ఇస్తే పని జరుగుతుందని చెప్తూ ఉంటారు. మీరు హౌస్లోకి వెళ్ళిపోవచ్చు, పలానా వాళ్ళకి డబ్బులు ఇస్తే మీకు పని జరుగుతుందని చెప్తూ ఉంటారు. కానీ ఇవేవి నిజం కాదు. దీని మీదే అసలు దీని మీద ఉన్న అపోహలు, వాస్తవం ఏంటి, అసలు నిజం ఏంటి అనే దాని మీద, అబద్ధం ఏంటి వాస్తవం ఏంటి అనే దాని మీద ఆదిరెడ్డి ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ ఎనాలిసిస్ చేస్తూ ఉంటాడు. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వస్తూ ఉంటాడు. 4 రోజుల క్రితం అతను వీడియో పెట్టాడు దీని మీద. దాంట్లో డీటెయిల్గా చెప్పాడు ఆయన అసలు ఎట్లా ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటం వల్ల మంచిదా, మనకి కెరీర్కి ఇబ్బందా, ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించుకుంటూ వీడియో పెట్టాడు ఆయన. అయితే దీని మీద గతంలో కూడా చిన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఏదైతే సంపూర్ణేష్ బాబు వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత నేను బిగ్ బాస్ హౌస్లో ఉండను, నేను బయటకు వచ్చేస్తాను, నేను అక్కడ నాకు సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి నాకు సరిగ్గా సపోర్ట్ లేదు, సరైనటువంటి కంఫర్ట్ లేదు అన్నట్టుగా ఎవరైతే సంపూర్ణేష్ బాబు వచ్చేసిన తర్వాత తన పైన కూడా కొంత ఫైన్ ఏదో పడిందని చెప్పేసి అయితే వింటారు. సో అదేవిధంగా ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాగ మధ్యలో రూల్స్ని బ్రేక్ చేసి రాకుండా ఉండడానికి కొంత సెక్యూరిటీ అమౌంట్ని తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే బిగ్ బాస్ కూడా ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పి కొంతమంది దాని మీద డిస్కస్ చేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం? సెక్యూరిటీ అమౌంట్ అయితే ఏమీ ఉండదండి. ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా చేస్తారంట. వాళ్ళ అఫీషియల్ ఏ ఛానల్ అయితే ఉందో వాళ్ళ మెయిల్ ఐడి నుంచే అఫీషియల్గా మెసేజ్లు వస్తాయట. వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు టీము. అంతేకాని బయట ఇదన్నీ ఎక్కువ ఏంటంటే బోగస్, ఈ ఫేక్ వాళ్ళు కొంతమంది తయారైపోయి దీన్ని ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించుకోవడానికి కోసం మోసాలు చేసుకునే బ్యాచ్ కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అసలు ఆ కంటెస్టెంట్స్ దొరకని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 8వ సీజన్ నడుస్తుందంటే ఒక్కొక్కసారి మరి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే కంటెస్టెంట్స్ దొరకని పరిస్థితి ఉంది. అది దొరకనప్పుడు ఎట్లా ఎవరో ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. అలాంటప్పుడు డబ్బులు ఇంకా ఎక్కడి నుంచో ఇవ్వాల్సి వస్తుంది. అసలు డబ్బులు ఇచ్చే పరిస్థితే ఉండదు దీంట్లో. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనడానికి ఒకటి, ఆ టాయిలెట్స్ 2 టాయిలెట్స్ ఉంటాయట, అదొక ఇబ్బంది. వీళ్ళకి మొబైల్ ఫోన్ తీసుకెళ్ళడం లేదు, వాచీలు ఉండవు, అసలు ఆ రోజు డేట్ తెలియదంట, ఏమీ తెలియదట. ఆదిరెడ్డి తన వీడియోలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మన టీవీలో కనిపించే దాన్ని బట్టి, ఆ యాడ్స్ని బట్టి, అక్కడ కనిపించే డేట్ని బట్టి ఊహించుకోవడం, బయట ఎండ వాన అసలు టైం ఎంత అయిందో కూడా మాకు తెలియదు అనుకుంటూ వచ్చాడు. అట్లా ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు బాగా వాడికి వెళ్ళాలి అనే కాంక్ష బాగా ఉందనుకో, వాడికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా తక్కువ ఉంటుంది. లేదు అసలు ఫస్ట్ అడుగుతారట వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ హౌస్లోకి రావటం లేదని అడుగుతారట. అక్కడ చెప్పే సమాధానం బట్టి వాళ్ళు తీసుకోవడం లేకపోవడం అనేది జరుగుతుంది. అక్కడికి మనం ఇంట్రెస్ట్ బాగా ఉందని మనం ఎక్స్ప్రెస్ చేసామనుకో, ఒకసారి వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది. మీకు నేను ఇంట్రెస్ట్ లేదన్నాం అనుకో, మీకు ఒక్కోసారి ఎక్కువ ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే కంటెస్టెంట్స్ అవసరాన్ని బట్టి కూడా వాళ్ళకి అవసరమైన కంటెస్టెంట్స్కి వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేస్తారు. ఇప్పుడు తనకి ఎంత వచ్చిందని దాని మీద కూడా 15 నుంచి 25 దాకా నాకు ఆ లక్షలు వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను 15 వారాలు ఉన్నాను, నాకు 25 లక్షల దాకా నాకు రెమ్యునరేషన్ వచ్చిందని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రెమ్యునరేషన్ కూడా వాళ్ళ హౌస్లో ఉండే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఫుల్ అమౌంట్ పే చేసుకుని తీసుకొస్తారు,
సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, అంత సెలబ్రిటీ హోదా లేని వాళ్ళకి తక్కువ అమౌంట్ ఉంటుంది. ఇట్లా రెమ్యునరేషన్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. అయితే సాధారణంగా మనం చూసుకుంటే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఏదైతే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యొక్క ఎలక్ట్రానికల్ వస్తువులు ఏవి కూడా తీసుకెళ్ళనీయకుండా చేస్తూ వస్తుంటారు. సో దీనివల్ల వాళ్ళకి టైము తెలియదు, అక్కడ ఏ రోజో తెలియదు, ఏంటో తెలియకుండా ఉంటుంది. సో బిగ్ బాస్లో 100 days ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది పెద్ద రిస్క్ అండ్ టాస్క్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అసలు ఇతను పనికి వస్తాడా లేదా మనకి హౌస్లోకి రావడానికి అనేది కూడా వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు జరిపే ఇంటర్వ్యూలోనే అర్థమైపోతుందంట. ఎందుకంటే 2 ప్రొడక్షన్ వాళ్ళు ఒక పక్క, ఛానల్స్ వాళ్ళు ఒక పక్క కూర్చొని మాట్లాడినప్పుడే ఇతను మనకు పనికి వస్తాడా, ఏ మేరకు పనికి వస్తాడు, వెంటనే రియాక్ట్ అవుతున్నాడా లేదా, ఇప్పుడు టాస్క్లు చేయగలడా లేదా, ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు జూన్ జూలైలో ఇంటర్వ్యూ జరిగితే నెల తర్వాత కానీ తనకి ఇన్ఫర్మేషన్ రాలేదట ఆదిరెడ్డికి. ఆగస్టు 15-16 తారీఖులో నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారట. ఇంత టైం పడుతుంది, ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఎప్పుడో స్టార్ట్ అవుతుంది దీనికి. కాబట్టి ఇప్పుడు మనకి జరగబోయే బిగ్ బాస్ 8కి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఉంటుంది. చెప్పడానికి ఒక్కొక్కసారి కొంతమందికి ఇప్పుడు మనకి వచ్చిన వార్తలు ఏంటంటే చాలా వరకు వెబ్సైట్లోనూ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లోనూ పలానా వాళ్ళు వెళ్తున్నారు అనేది ఏంటంటే వాళ్ళుగా చెప్పి బయట లీకులు చేసే దాన్ని బట్టి స్ప్రెడ్ అయ్యే అంశాలు కానీ అఫీషియల్గా వచ్చేది కాదు. వాళ్ళు కూడా కాస్త మెయింటైన్ చేస్తారు, బయటికి లీక్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఎవరైతే పార్టిసిపెంట్ లాగా కొంతమందికి ఇప్పటికే కాల్స్ రావచ్చు, లేదంటే వాళ్ళు కూడా బిగ్ బాస్ టీమ్ అని చెప్తూ వాళ్ళు ఒక మాట చెప్పవచ్చు, ఏంటంటే మీకు ఫోన్ వచ్చినట్టుగా కానీ లేదా మిమ్మల్ని సంప్రదించినట్టు కానీ ఎవరికి చెప్పొద్దు అన్నట్టుగా చెప్తుంటారు. కానీ డబ్బులు తీసుకున్నటువంటి విషయాలలో ఏదైతే ఉంటారో వాళ్ళకు కూడా సేమ్ ఇదే విషయం చెప్తారు. కాబట్టి ఎవరైతే పార్టిసిపెంట్ లాగా ఫీల్ అవుతున్నారో లేదంటే వాళ్ళకి కాల్స్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ జరిగాయో వాళ్ళని ఎవరిని నమ్మాలి అంటే ఏం చెప్పొచ్చు? అదే చెప్పేది, అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి వాళ్ళకి లెటర్స్ వస్తాయట. అక్కడే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఎవరిని కాంటాక్ట్ చేయాలో అన్ని సమాచారం అయితే వస్తుంది. అట్లా కాకుండా అన్అఫీషియల్గా ఎవరైనా ఫోన్ చేసి మేము పలానా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం లేదా బిగ్ బాస్ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్తే నమ్మాల్సిన పని లేదని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే నిన్నకాక మన బయట కూడా కొంతమంది అంటున్నారు పలానా మిరియాలు కూడా అమృత హౌస్కి వెళ్తున్నాడు కదా అని టాక్ వచ్చినప్పుడు కూడా జనరల్గా అమ్మాయికి చాలా ఆస్తిపరులు వాళ్ళు, చాలా ఆస్తి ఉంది వాళ్ళకి. ఆ మధ్య కూడా కొంత ఆస్తి అమ్మారు, తల్లిను కూతురు కలిసి ఉంటున్నారు. మరి ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ డబ్బులు పే చేసి వెళుతుందేమో అనే మాట కూడా బయటకు వచ్చింది. ఇది అంత అవసరం కొంతమందికి ఉండదు కూడా, డబ్బులు పే చేసి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. అది వెళ్తే ఫేక్ గాళ్ళకి పే చేయాల్సిందే. ఇట్లా కాబట్టి అది తెలుసుకోవాలి అందరూ. ఈ వచ్చే వార్తలన్నీ డబ్బులు పే చేయటం అనేది ఈ కొంతమంది వాళ్ళతో ఒక పరిచయాలు ఉన్న వాళ్ళు ఎట్లా జరుగుతుంది తెలిసిన వాళ్ళు చేసే మోసాలు తప్పితే నిజం చెప్పాలంటే ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదనేది ఆదిరెడ్డి వీడియోలో ఉన్న సమాచారం అదండి. సో మొత్తానికి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా ఉన్న వాళ్ళకైతే ఇప్పటికే ఇన్ఫర్మేషన్ దొరికిపోయి ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతా దాదాపు అయిపోయి ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ అంటే ఇప్పుడు ఏవి షూట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి దీనికి సంబంధించి. ఆ ప్రాసెస్ అంతా నడవాలి కాబట్టి ఈ పాటికే సెలక్షన్స్ వర్క్ అంతా అయిపోయి ఉంటుంది. మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక 10 రోజులు మనకి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరు ఏంటి అనే దాని మీద ఇప్పుడు చాలామంది దీన్ని అడ్డం పెట్టుకుని వీడియోలు చేసుకుంటూ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఆదిరెడ్డి కూడా ఉంటాడు. అక్కడి నుంచి అతను హౌస్కి వెళ్ళాడు కాబట్టి అతను కూడా మంచి వీడియోలు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఫీల్డ్లో. కంటెస్టెంట్స్ ఎవరో ఏంటి అన్న మీద నేను ఇంకో వీడియో చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మనకు మైనస్ ప్లస్ అనే దాని మీద అతను అనాలిసిస్ చేసుకుంటూ వచ్చాడు. ఈ డీటెయిల్స్ అన్ని అతను 40 నిమిషాల వీడియోలో చాలా వరకు డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు అతను ప్రాసెస్. అది చూస్తే వాళ్ళకి చాలామంది క్లారిటీ కూడా వస్తుంది ఆ వీడియో చూస్తే. సో సాధారణంగా బిగ్ బాస్ సీజన్ 8 ఏదైతే ఉందో సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ అవబోతుందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అఫీషియల్ డేట్ అయితే ఇంకా ప్రకటించలేదు. సో ఖచ్చితంగా సెప్టెంబర్ 1st వీక్లో వస్తుంది అనుకోవచ్చా లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8 డేట్ అయితే అఫీషియల్గా రాబోతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రోమో అది రిలీజ్ చేశారు, ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈసారి మాత్రం చాలా రసవత్తరంగా గతంలో ఉన్న లోటుపాట్లని వాళ్ళు కంపేర్ చేసుకుంటారు కాబట్టి ఈసారి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇంకొకటి స్క్రిప్ట్ వర్క్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అంటారు. ఆ స్క్రిప్ట్ ఏ మేరకు ఉంటుంది ఏ మేరకు ఉండదు అనే దాని మీద కూడా ఆదిరెడ్డి తన వీడియోలో చెప్పుకుంటూ వచ్చాడు. అది మనకి ఎంత హెల్ప్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా దీనివల్ల అనేది కూడా. ఏదేమైనా బిగ్ బాస్కి ఒక క్రేజ్ ఉంది.
ఆ క్రేజ్ని చేసుకున్న నాగార్జున హోస్టింగ్ కూడా బాగుంది కాబట్టి ఆ బిగ్ బాస్ కున్న క్రేజ్ దృష్ట్యా కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు. పోయినసారి 7th సీజన్ కూడా చాలా రసవత్తరంగా సాగింది, ఉల్టా పల్టా అనే పేరుతో. ఈసారి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నాడు కాబట్టి నాగార్జున ఈసారి కూడా బాగుండే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో సీజన్ 7 కన్నా ముందు చూస్తే చాలా వరకు అంచనాలకి చాలా తక్కువగానే జరిగింది. అది కాక తెలుగు టీఆర్పీ రేటింగే ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటుంటారు. సో ఈసారి సీజన్ 8 మీద అంచనాలు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? కంపల్సరీగా ఉన్నాయి. ఎందుకంటే దానికి ప్యారలల్గా చాలా రకాల షోలు వస్తున్నాయి. వాటిని డామినేట్ చేయాలంటే ఇప్పుడు ఆహా ఓటీటీలో కానీ రకరకాల కాఫీ విత్ కరణ్ కానీ లేకపోతే ఇతరత్ర చాలా షోస్ ఉన్నాయి. వాటిని తట్టుకుని నిలబడి ముందుకెళ్ళాలంటే షోలో మజా లేకపోతే మసాలా లేకపోతే ఎవరో చూడరు కాబట్టి ఖచ్చితంగా అలా ఉండేలాగానే ప్లాన్ చేసుకుంటారు. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇక మనం ఫైనల్గా చూడాలి. సో మొత్తానికి సెప్టెంబర్ 8th అనేది అఫీషియల్ డేట్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ మ్యాక్సిమం ఈ లోపల ప్రోమోస్ కానీ సీజన్ 8 అనేది చెప్పారు కాబట్టి సెప్టెంబర్ 8 కూడా చేసే అవకాశం ఉంది. ఆ 8 అనే ప్రోమోలో కూడా 8 చక్కగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి సెప్టెంబర్ 8 కన్ఫర్మ్ అనుకోవచ్చు మనం. సో చూద్దాం సార్, ఈసారి సీజన్ 8 మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. నమస్తే.